పవిత్రమైన ఆశయంతో ఒక గొప్ప ఆధ్యాత్మిక సంకల్పంతో హైందవ ధర్మ విశ్వవ్యాప్తి కోసమని ఊరు వాడ వెంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మించాలి, గుడులు లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి పేద గ్రామ ప్రాంతాలలో మరీ ముఖ్యంగా దేవాలయాలను నిర్మించాలి పెద్ద ఎత్తున అనేటువంటి నిర్ణయంతో మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు శ్రీవాణి ట్రస్టును తీసుకొని వస్తే మేము ఆ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 4,500,000కు పైగా దేవాలయాలు కట్టాలన్నటువంటి ఒక భగీరథ నిర్ణయం తీసుకొని అందులో చాలా వరకు పూర్తి చేసి మిగతావన్నీ కూడా పూర్తి చేసేటువంటి దశలో మా ప్రభుత్వం పోయిన తరువాత 2024 సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా ఒక కలం పోటుతో ఆ దేవాలయాల నిర్మాణాలన్నీ కూడా ఆపివేసి శ్రీవాణి పథకమే పెద్ద దోపిడీ పథకం, మేమంతా తినేశామనని ఆ 5 సంవత్సరాలు ఊరు వాడ ఘోషించినటువంటి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తరువాత మళ్ళీ ఆయన మేము 10,000 గుడులు కడతాం, మేము ఆలయ పరిరక్షణ పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి మా హయాంలో 1000 టికెట్లు ఇస్తూ ఉంటే దాన్ని 2,000కు పెంచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పెంచిన తరువాత చంద్రబాబు నాయుడు గారు శ్రీవాణి టికెట్లలో మా అవినీతి ఉంది అని ప్రచారం చేసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఒక్క రుజువు కూడా చూపించకుండా కేవలం అభాండాల కోసమని మా మీద దుమ్మెత్తిపోసి తద్వారా ప్రజలను వంచి ఓట్లు దండుకునే కార్యక్రమంగా శ్రీవాణిని మలుచుకున్న చంద్రబాబు గారు ఈ రోజున అదే శ్రీవాణిని ఒక ఆదాయ వనరుగా, వ్యక్తిగత ఆదాయ వనరుగా మార్చివేశారు. ఆన్లైన్లో 3 నెలలకు ఒకసారి రోజుకు 1000 శ్రీవాణి టికెట్లు ఇస్తారు. అలాగే ప్రతిరోజు 800 టికెట్లను 9 గంటల ప్రాంతంలో సరిగ్గా 9 గంటలకు రిలీజ్ చేయటం జరుగుతుంది. మేము 1.5 నెలలుగా ఈ పథకం వాళ్ళు ప్రారంభించినప్పటి నుంచి పెద్ద ఎత్తున గోల్మాల్ జరుగుతోంది, అవినీతి జరుగుతోంది, దందా జరుగుతోంది, చాలా అపచారమే చేస్తున్నారు. ఇప్పటి వరకు 9/1/2026 నుంచి ఆన్లైన్ సిస్టమ్ ద్వారా 800 రూపాయల టికెట్లు ఇవ్వటం ప్రారంభించిన నుంచి 800 టికెట్లు పూర్తిగా ఒక్క నిమిషంలో పూర్తిగా అమ్ముడుపోయినట్టుగా టీటీడీ వెబ్సైట్లో చూపిస్తూ మిగతావన్నీ కూడా దళారులు, దోపిడీ దొంగలు, టీటీడీ పెద్దల ఆశిష్యులతో 800 టికెట్లని 5,000 రూపాయల అధికంగా ఇప్పటి వరకు 48 కోట్ల రూపాయలు దండుకున్నారు బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో ఉన్న యాజమాన్యం. ఇందులో స్పష్టంగా పచ్చి దోపిడీ ఉంది. మేము 1.5 నెలలుగా దీన్ని గురించి మాట్లాడుతూ ఉన్నా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నటువంటి టీటీడీ మా మీద నాగుపాములు కదా బుసలు కొట్టినట్టుగా బుసలు కొట్టేటువంటి బిఆర్ నాయుడు గారు కానీ, కొద్దిమంది పాలక మండలి సభ్యులు కానీ దీని మీద నేను మాట్లాడితే తేలు కుట్టిన దొంగల్లాగా గప్ చిప్గా ఉన్నారు. దాంతో మేము మరింత పరిశోధన చేయడం జరిగింది. ఎందుకు గమ్మున్నే ఉన్నారు వీళ్ళు అని. 3 రోజుల క్రితం టీటీడీ చేత ఒక ప్రకటన ఇప్పించినారు. టీటీడీ ఆన్లైన్ సిస్టమ్ మీద ఆ 800 టికెట్లు ఇచ్చే దాని మీద
డేగకన్ను వేశాం, నిఘా నేత్రం తెరిచినాం, చాలా పారదర్శకంగా ఆ టికెట్లు ఇవ్వటం జరుగుతున్నది. అయినా అని మళ్ళా కామ పెట్టి ఆటో ఫిల్లింగ్ ద్వారా కొద్దిమంది దాంట్లో దూరి కొద్దిగా అన్నారు, కొద్దిగా టికెట్లను సొంతం చేసుకుంటున్నారు అని. ఈరోజు నేను ఆ రోజున ఏ ఆరోపణ చేశామో ఆ ఆరోపణకు పూర్తిగా కట్టుబడున్నా. మొత్తం 800 టికెట్లు అయిపోతున్నాయి ఒక నిమిషంలోనే. ఈ రోజున దీనికి సంబంధించి ఒక ఫార్మర్ పూర్వ టీటీడీ అధ్యక్షునిగా నేనే 10,000 రూపాయల టికెట్ను కొని శ్రీవాణి దర్శనం చేసుకుందాము అన్న ఆలోచనతో ఉదయం 8:57 లాగిన్ అయినాను. 9 గంటలకు టికెట్ రిలీజ్ అవ్వటం ప్రారంభించింది. నా డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేశాను. భూమన కరుణాకర్ రెడ్డి ఆధార్ కార్డుతో సహా. పేమెంట్ గేట్వే క్లిక్ చేశాను. పేమెంట్ ఎర్రర్ వచ్చింది. మళ్ళీ 9:01 నేను ట్రై చేయటం జరిగింది. సరిగ్గా 800 టికెట్లు కంప్లీట్ అయిపోయినట్టుగా ఆ వెబ్సైట్ చూపించింది. ఎంత దారుణమో ఇప్పుడు దీన్ని ప్రత్యక్షంగా చూపిస్తున్నాను. సౌండ్ పెట్ట వాల్యూమ్ పెట్టడానికి వాళ్ళు ఆన్లైన్ లో ప్రారంభిస్తారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు వస్తుంది. ఈ పక్కనే నా పేరు, ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఉన్నది రైట్ సైడ్. అది సరిగ్గా 9:01 సరిగ్గా 9:01 మొత్తం టికెట్లన్నీ కూడా 800 టికెట్లు పూర్తయినట్టుగా అలర్ట్లో వచ్చేసింది. అంటే కనీసం 1 నిమిషం కూడా కాకుండానే సాక్షాత్తు ఫార్మర్ టీటీడీ చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి అయిన నేనే 10,000 రూపాయలు కడదామనేసి సిద్ధపడితే ఇది రుజువు చేయడానికి నేను ఈ కార్యక్రమం పని చేస్తున్నా. 9:01కి 800 టికెట్లు పూర్తిగా ఇచ్చి వేశారు. చాలా స్పష్టంగా టీటీడీ పెద్దలు చేస్తున్న అరాచకం, అపచారం, ద్రోహం
అన్యాయం, అవినీతి బట్టబయలైపోయింది. శుద్ధులు చెప్పితే ఉపయోగం లేదు. 3 రోజుల క్రితం కూడా టీటీడీ మాయమాటలు మాట్లాడింది. టీటీడీ చేత మాయమాటలు మాట్లాడిచ్చినాడు టీటీడీ అధ్యక్షుడు. అయినా ఏ మార్పు లేదు. ఈ ఉదయం కూడా 800 టికెట్లు దళారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. టీటీడీలో చంద్రబాబు నాయుడు గారు నా కులదైవం, నా పవిత్రత అంతా కూడా వెంకటేశ్వర స్వామి ఆలయ పరిరక్షణ అనేదానికి నేను కంకణబద్ధుడైనటువంటి నిష్ఠాగరిష్ఠుడైనటువంటి సద్బ్రాహ్మణుల కంటే కూడా మిన్నైనటువంటి భక్తుణ్ణి అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు గూగుల్ డేటా సెంటర్ను నేనే తెచ్చానని ఫస్ట్